సో అన్న వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అజయ్ లాఫ్ట్. సో అన్న ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఉన్న పీజన్స్ 2 బేబీస్ అయితే చేస్తాయి కదా. ఆ బేబీస్కి మనం ఫుడ్ ఇవ్వలేం కాబట్టి వాటి పేరెంట్సే ఇస్తాయి. ఆ టైంలో ఏంటంటే ఒక బేబీకి మాత్రమే ఫుడ్ ఇస్తుంది, ఇంకో బేబీకి మాత్రం ఇవ్వట్లేదు. అది ఎట్లా అవుతుంది అంటే మనం వేసేటప్పుడు ఫుడ్ ఒక బేబీకి మాత్రమే సరిపడా ఇస్తాము. అంటే మన దగ్గర పీజన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఫుడ్ వేస్తే అవి తినవు అనమాట. అలా చేసినప్పుడు ఏమంటే ఒక బేబీ చిన్నగా అవుతుంది, ఒక బేబీ పెద్ద అవుతుంది. ఒకసారి చూడండి, బేబీ అయితే ఇంత చిన్నగా చూడండి. ఇది ఇంకో బేబీ చూసుకున్నట్లయితే వాటికైతే ఆ బేబీకి అయితే ఫెదర్స్ మొత్తం వచ్చాయి. ఇలా అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అయితే మీరు ఏం చేయాలంటే బేబీస్ అనేది సపరేట్ చేయాలి. ఎలా అంటే ఒక బేబీ పెద్ద ఉంటాయి కదా, ఆ బేబీని అయితే సపరేట్ చేసి చిన్న ఉన్న బేబీ మాత్రం వాటి పేరెంట్స్ దగ్గర వదిలేయాలి. అలాంటప్పుడు చిన్న ఉన్న బేబీకి అయితే ఫుడ్ అయితే తినిపిస్తుంది, పెద్ద ఉన్న బేబీకి అయితే తినిపించలేదు కాబట్టి ఆటోమేటిక్ చిన్న బేబీకి అనేది గ్రోత్ అప్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బేబీని సపరేట్ చేసి ఉంటాం కదా, అది డే మొత్తం సపరేట్ చేయాలి. ఎలా అంటే మార్నింగ్ ఫుడ్ వేస్తాం కదా, ఆ టైంలో అయితే సపరేట్ చేయాలి. మిగతా టైం మొత్తం అక్కడనే సపరేట్ చేయాలి. ఈవినింగ్ టైంలో మనం క్యాబిన్ క్లోజ్ చేస్తుంటాం కదా, ఆ సమయంలో మళ్ళీ ఈ బేబీ అనేది వాటి పేరెంట్స్ దగ్గర వదిలితే ఆటోమేటిక్ అయితే ఫుడ్ అయితే ఇస్తుంది. అప్పుడు 2 బేబీస్ గ్రోతింగ్ అయితే ఉంటుంది. అప్పుడు ఇవి చిన్న బేబీకి అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డే మొత్తం ఫుడ్ పెడుతుంది కాబట్టి అది బేబీ అనేది ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్ రైనింగ్ సీజన్ అనమాట, డిసీజ్ ఎక్కువ వచ్చే ఛాయిస్లో ఉంటాయి. కాబట్టి మన క్యాబిన్ అయితే క్లీన్గా అయితే ఉంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన క్యాబిన్లోకి వాటర్ రాకుండా అయితే చూడాలి, ఎందుకంటే వాటర్ వస్తే వాటికి నోస్ డిసీజ్ అయితే వస్తుంది. సో గైస్, ఈ వీడియో ఇంతే అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో అన్న పీజన్స్ బర్డ్స్ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళందరూ చాలా అంటే చాలా జాగ్రత్త ఉండండి ఈ రైనీ సీజన్లో.